ఛానల్ ముందుగానే చెప్తున్నాండి, లాస్ట్లో ఒక విచిత్రమైన కొసమెరుపు ఉంటుంది. ఇది చూసి అవునా నిజమా అని మనకు కూడా అనిపిస్తుంది. చివరి వరకు చూడండి. కిరణ్ రాయల్ 2.0 2 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇప్పుడు మొదలైంది. తకిట తకిట తకదిమి తకదిమి. లక్ష్మి గారు వచ్చేసి అదే ప్రెస్ క్లబ్ లో ఎక్కడైతే కిరణ్ రాయల్ ఒక ప్రెస్ క్లబ్ అనే చోట ప్రెస్ మీట్లు పెట్టి ఓవర్ యాక్టింగ్ చేస్తుంటాడో, రోజా గారిని అవ్వా అని పిలుస్తూ, జగన్మోహన్ రెడ్డి గారికి రోజా గారికి ఏదో ఉందని కహానీలు చెప్తూ ఎక్కడైతే డ్రామాలు ఆడతాడో అక్కడే ఈరోజు లక్ష్మి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టారు. చాలా విషయాలు మాట్లాడారు. ఇంకా పుంఖాలుగా వీడియోలు, ఆడియోలు, ఫోటోలు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. డేట్లతో సహా ఆ ఫోటోలు ఎప్పుడెప్పుడు తీసుకున్నామని డేట్లతో సహా వాళ్ళు బయట పెడుతున్నారు. సో అవి మార్ఫింగ్ కాదు, పాడు కాదు. ఈ సందర్భంగా కిరణ్ రాయల్కి మాత్రం నాది ఒక హంబుల్ రిక్వెస్ట్. కిరణ్ రాయల్, నువ్వు ఏదైనా వాక్కో కానీ ఇవన్నీ మార్ఫింగ్ చేశారు, ఇవన్నీ క్రియేట్ చేశారు, ఇవన్నీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేశారని మాత్రం చెప్పకురా స్వామి. ఎందుకంటే నీకు అన్ని చేయడానికి ఓపిక ఉందేమో కానీ మాకంత ఓపిక లేదు, మాకంత ఇంట్రెస్ట్ లేదు, నీ వల్ల మాకు ఉపయోగం కూడా ఉండదు. ఆ బాధితురాలు బయటకు వచ్చేసి ఆవిడ ఏదో చెప్పుకుంటుంది, మీరు తెలుసుకోండి. అంతేగాని మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇది చేశారు అది చేశారు. ఒకటే రెండా అండి, అక్కడ మొత్తం లింకులన్నీ కూడా పెట్టారు. నాకు కూడా వచ్చింది ఆ లింకులు, ప్రతి వాట్సాప్ గ్రూప్లో సర్క్యులేట్ అవుతుంది. ఎవరితో మాట్లాడారు, ఏవేవో పేర్లు వస్తున్నాయి. రేణుక అంట, బిందు అంట, ఇంకొకరంట, వాళ్ళ ఇంటికి మహిళల్ని తీసుకెళ్తారంట, వాళ్ళ ఆవిడే కాఫీలు టీలు సప్లై చేస్తుందంట. ఈ కిరణ్ రాయల్ ఆ మహిళ ఒక రూమ్ లో ఉంటే వాళ్ళ కూతురు వెళ్ళి ఫుడ్ పెడుతుంది. ఏదోదండి. అంటే ఇంకా అర్థమైంది కదా, ఇదొక దరిద్రపు పంచాయతీ. దాని గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా మనకు లేదు. ఎట్లన్నా సావని. బట్ ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే, మనుషుల మనస్తత్వాలు తెలుసుకోండి. వాళ్ళు రాజకీయ నాయకులుగా వాళ్ళు అర్హులా కాదా అన్నది మీరు బేరీజు వేసుకోండి. కానీ ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, పెన్ డ్రైవ్ అంటే తెలుసా అండి, ఒక పొడుగ్గా ఉంటుంది. నా దగ్గర కూడా ఎక్కడెక్కడో ఉండాలా, దాన్ని తీసుకెళ్లి గుచ్చుతాం కంప్యూటర్లో, దాంట్లో డేటా ఉంటుంది. పెన్ డ్రైవ్. ఇంకా నాకు అంతకంటే టెక్నికల్గా తెలీదు, నాకు తెలిసినంత వరకు చెప్తున్నాను. నాట్ ఎ టెక్నాలజీ గాయ్. సో పెన్ డ్రైవ్ అనేది నేను కూడా యూజ్ చేస్తాను. అంటే మనం ఏదైనా ఒక కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్కి డేటా తీసుకెళ్ళడానికి, లేకపోతే డేటా స్టోర్ చేసుకోవడానికి డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. 1 GB, 2 GB, 3 GB, 5 GB, 10 GB, 20 GB, ఇప్పుడు 1 TB, 10 TB ఏవేవో వచ్చినాయి. సో దట్స్ పెన్ డ్రైవ్. ఆ పెన్ డ్రైవ్ మళ్ళీ ఇప్పుడు కలకలం సృష్టిస్తుంది. ఆ పెన్ డ్రైవ్ గురించి నేను చెప్పడం కాదు, లక్ష్మి గారు చెప్తారు, ఒకసారి వినండి. అంటే మీరు ఏం చెప్పితే అది చెల్లిపోతుంది. మీరు ఏం చెప్పినా ఒక మహిళ నోరు ఎత్తిందంటే మీరు అంచేదానికి ఎన్నెన్న చేస్తారు. మీరు ఎంతకన్నా నీశానికి దిగజారిపోతారా మీరు? అసలు ఏం మనుషులయ్యా మీరంతా? అసలు ఎవరిని చూసుకొని మీకు ఇవంతా? ఇదే క్వశ్చన్ నేను అడిగా, ఎవరిని చూసుకొని అంటే అతను నాకు చాలా సార్లు చెప్పిన విషయం, కిరణ్ రాయల్ చెప్పిన విషయం నోట్ చేసుకొని, మిగతా మీడియా వాళ్ళు నోట్ చేసుకోకపోతే నాకు పర్లేదు, నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. నేను ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో నేనే రిలీజ్ చేస్తాను. మా అధినేత ఎవరైతే ఉన్నారు పవన్ కళ్యాణ్, నేను ఇప్పుడు కూడా చెప్తున్నానండి, నేను ఏ పార్టీ దాన్ని కాదు, నెక్స్ట్ కూడా చెప్తాను, నేను ఏ పార్టీ సంబంధించినది కాదు. నేను అక్కడి నుంచే చెప్పా. ఇంకొకరి గురించి నేను చెప్తాను. ఎక్కడి నుంచి చెప్పాను? జైపూర్లో మీకు నేను బయట నుంచి వస్తానే ఒక వీడియో రిలీజ్ చేశాను, ఎవరి గురించి చెప్తాను అనేసి. నా దగ్గర ఆయనకి సంబంధించిన పెన్ డ్రైవ్ ఉంది, ఆయనకి సంబంధించిన డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి. నేను ఏం చేసినా, నేను చంద్రబాబు నాయుడు తిట్టచ్చు, జగన్మోహన్ రెడ్డిని తిట్టచ్చు, ఇంకొకరిని తిట్టచ్చు, నన్ను ఏమి అన్నాడు అనే ధీమా అతను నాతో ఎన్నోసార్లు చెప్పాడు. నా వెనకాల ఆయన ఉన్నాడు. నిజంగా ఉన్నారా పవన్ కళ్యాణ్ గారు? నేను అడుగుతున్నాను. నేను మిమ్మల్ని అడిగాను, దండం పెట్టి అడిగాను, అన్నా నేను ఒక ఆడపడుచు బాధపడుతుంది, బయట వచ్చాను, దండం పెట్టి అడిగాను, నాకు న్యాయం చెయ్యండి అంటే మీరు సపోర్ట్ చేశారో లేదో నాకు తెలీదు. ఎవరి సపోర్టు లేకుండా అతను నన్ను ఇంత త్వరగా పెట్టి తీసుకెళ్లాడు అంటే నేనైతే నమ్మను. ఎవరి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా కిరణ్ రాయల్ అనే వ్యక్తి ఇలా తీసుకెళ్ళడం జరగదు. అంటే ఆవిడ చెప్పేది ఆగమేఘాల మీద జైపూర్ నుంచి పోలీసులు రావడము, వారికి అన్ని కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని కిరణ్ రాయలు
చేయడము, వాళ్ళకు అంటే వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఎక్కడైనా స్టే చేయాలి కదా, హోటల్ రూమ్స్ అన్ని బుక్ చేయడము, వాళ్ళతో పాటు మనుషులు వెళ్ళడము, ఇవన్నీ కిరణ్ రాయల్ చేశాడు. కిరణ్ రాయల్కి సొంతంగా అంత డెకరేషన్ ఉంటా అని నేను అనుకోవట్లేదు. ఏదో బీడా షాపులు పాన్ పరాగులు ఏవో అమ్ముకుని బతికేదో అక్కడి నుంచి పైకి వచ్చాడు, మోసాలు చేసుకుని పైకి వచ్చాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ ప్రోద్బలం ఉందా అనేది లక్ష్మి గారు అడిగారు. ఇక్కడ ఆ పాయింట్ కంటే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పెన్ డ్రైవ్, సారీ అండి, కిరణ్ రాయల్ దగ్గర పవన్ కళ్యాణ్ పెన్ డ్రైవ్ ఉందట. ఏం పెన్ డ్రైవ్ ఉందో, ఆ పెన్ డ్రైవ్లో ఏమున్నాయో, ఏమి చూసి పవన్ కళ్యాణ్ భయపడుతున్నాడో, కిరణ్ రాయల్ ఏం చూపించి పవన్ కళ్యాణ్ భయపెట్టాడో, గాడ్ మస్ట్ బి క్రేజీ. మనకైతే తెలియదు కానీ పెన్ డ్రైవ్ అయితే ఉందంట అని చాలాసార్లు చెప్పాడట కిరణ్ రాయల్. చెప్పింటాడు, ఎందుకంటే ఆ టైప్ బాబుతే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 75 నుంచి 100 కోట్లు ఖర్చు పెట్టారట అతన్ని ఏదో చేయడానికి. ఆమె డేట్లతో సహా చూపిస్తాను. ఇప్పుడు ఫోటో తీసుకుంటే అండి, మన ఫోన్ చూస్తే మనకి ఇప్పుడు ఫొటోస్లో డేట్స్తో సహా ఉంటాయి. ఇంకా వాటిని ఏం మార్పింగ్ చేస్తాం? ఆల్రెడీ వీళ్ళిద్దరు కలిసి, అంటే కిరణ్ రాయల్ కూర్చొని ఆమె నిలబడుకున్న ఫోటోని, ఉన్న ఫోటోని లేపేసి ఇది ఒరిజినల్ ఆమె చేసిందని చెప్పేసి అంటే జనాల్ని ఏమార్చడానికి ట్రై చేస్తాడు. అంటే జనాలు ఏమంత పిచ్చోళ్ళ? ఈరోజు నేను చూశానండి, ఆ గూగుల్ డేటానా ఏదో దాంట్లో వచ్చింది, దాదాపు 20-25 ఫోన్ కాల్స్ ఉన్నాయి, ఫొటోస్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి. ఇంకా అవన్నీ ఇంకా నేను అన్నీ చూడలేదండి, ఓపెన్ కూడా చేయలేదు, నాకు అంత ఇది కూడా లేదు. కానీ ఇంకా అవన్నీ ఇప్పుడు వచ్చేసి మళ్ళీ రేపు ప్రెస్ మీట్ పెడతాడు, వచ్చేసి ఇవన్నీ మార్ఫింగ్, ఇవన్నీ ఏ జనరేటెడ్, కర్మరా దేవుడా. ఇక్కడ ఉరిమి మంగళం మీద వండేట్టు లాస్ట్కి అటు తిరిగి పవన్ కళ్యాణ్ చుట్టూ ఈ పెన్ డ్రైవ్ చుట్టూ. ఈరోజు పద్దెనిమిది లేస్తేనే మాకు ఇక్కడ ఉదయాన్నే నేను లేవగానే ట్విట్టర్ చూస్తే పెన్ డ్రైవ్ అని వస్తుంది. నేను అడిగా ఏంది పెన్ డ్రైవ్ అంటే, అన్న కిరణ్ రాయల్ పవన్ కళ్యాణ్ పెన్ డ్రైవ్ని స్వాధీనం చేసుకున్నాడట అన్న. అంటే ఏం పెన్ డ్రైవ్ ఏముంటుందబ్బా అంటే, ఎవడికి రాసింది అంటే ఎవడికి దోసింది వాడు రాస్తున్నాడు, అది చూపించి బెదిరిస్తాడట కిరణ్ రాయల్ పవన్ కళ్యాణ్. కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ సస్పెండ్ కూడా చేయలేదు, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండు అని చెప్పారు అంతే తప్పితే. కానీ బయటకు వచ్చేసి విచ్చలవిడిగా వీడు ఇంత దారుణంగా మళ్ళా వచ్చేసి జనాల్ని ఏమార్చి వాళ్ళని తిడతా వీళ్ళని తిడతా, పవన్ కళ్యాణ్ నన్ను సస్పెండ్ చేసినా నేను పార్టీతోనే ఉంటాను, నాకు అంత ధైర్యం ఉంది, నేను ఏదైనా చేయగలనని ఇంత బలుపుగా మాట్లాడుతున్నాడు అంటే ఖచ్చితంగా వాళ్ళ పవన్ కళ్యాణ్ విషయాలు ఏవో వీడికి తెలిసి ఉంటాయి. ఏదో పెన్ డ్రైవ్ అంట. ఏ పెన్ డ్రైవ్ అంటే మన వాళ్ళు కూడా ఇంతకు ముందు గతంలో 2019 ఎలక్షన్స్ ముందు ఏపీ 24/7 అని ఉండేది. అందులో మన వెంట్రుకృష్ణ అందులో కొంచెం నిజాయితీగా ఏదో చేసేవాడు. అంటే ఇట్లా మరీ సంకలనాకే వ్యవహారం కాకపోయినా నిజాయితీగా ఏదో వార్తలు చదివేవాడు. అప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్ ఉంది, అదే కోసం మీరు ఒకసారి చూడండి. జనసేన క్యాసెట్ రివైండ్ చేస్తే ఏముంటుంది అందులో? ఐ వాంట్ టు నో, పీపుల్ వాంట్స్ టు నో, ఆంధ్రప్రదేశ్ వాంట్స్ టు నో, తెలంగాణ వాంట్స్ టు నో. ఏం చెప్పండి రాజు గారు, మీరన్నా చెప్పాలి, పాల్సార్ గారు చెప్పాలి. జనసేన క్యాసెట్ ని రివైండ్ చేస్తే ఆడియో క్యాసెట్ తెలియాలి. పెన్ డ్రైవ్ మాకేం తెలుసు? పెన్ డ్రైవ్ అడ్డం పెట్టుకుని ఆడిస్తుందా పవన్ కళ్యాణ్ బీజేపీ? ఎవరు మీరు నిన్నటి దాకా తెలుగుదేశం ఆడిస్తే ఆడింది పవన్ కళ్యాణ్. పార్థసారథికి తెలియని విషయం మీకు ఎలా తెలుస్తోంది? తెలుగుదేశం పార్టీ ఆడిస్తే ఆడింది పవన్ కళ్యాణ్ ఏం కాదు. పార్థసారథి గారికి తెలియని విషయం మీకు ఎలా తెలుస్తుంది? క్యాసెట్ లో ఉందా? ముందు క్యాసెట్ అన్నారు, నేను క్యాసెట్ అంటే పెన్ డ్రైవ్ అంటాను. ఏంటి పెన్ డ్రైవ్ లో ఉన్న రహస్యం ఏంటి? వాటిదా ఇప్పుడు పెన్ డ్రైవ్, క్యాసెట్, సీడీ రకరకాలు వచ్చిన టెక్నాలజీ. ఏది వచ్చినా పెన్ డ్రైవ్ అక్కడ లేదు, బయట పెట్టండి సార్. పెన్ డ్రైవ్ బాధ్యత లేదా? నిన్నటి దాకా పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ మద్దతుతో తెలుగుదేశం పార్టీ చేసినవన్నీ మాట్లాడకుండా. ఇప్పుడుది కాదబ్బా. అయితే ఈ పెన్ డ్రైవ్ బాగోతో ఎప్పుడో 2019 ముందే ఒకడేమో బీజేపీ పెన్ డ్రైవ్ తో ఆడిచ్చిందంటే, ఒకడేమో తెలుగుదేశం పెన్ డ్రైవ్ చూపించి ఆడిచ్చారు పవన్ కళ్యాణ్ అంటారు. ఏముందబ్బా పెన్ డ్రైవ్ లో? మీకు తెలిస్తే మీరు కింద కామెంట్ సెక్షన్ రాయండి. అసలు చూడండి, ఎప్పటి నుంచో ఉందంటే ఈ పెన్ డ్రైవ్. నాకు ఇంకా ఈ రోజే అనుకున్నా, తర్వాత చూస్తుంటే పుంకాలుగా అవి కూడా వస్తున్నాయి. పెన్ డ్రైవ్ గురించి ఇంతకుముందు జరిగిన డిబేట్లన్నీ మర్చుకోకూడదు చూపించా. మీకు తెలిస్తే చెప్పండి, వాట్ ఈస్ పెన్ డ్రైవ్? పెన్ డ్రైవ్ అనేది నాకు తెలుసు, వాట్స్ దే